మన యాదవుల వంతు రస్తా రోకోలు కానీ గొర్రెలతోటి వంట వరపులు కానీ మనం అందరం ఎంతో ఉద్యమంలో పాల్గొంచుకున్నందుకు మన కేసీఆర్ గారు ఈరోజు మనకు 400 కోట్ల రూపాయలతో 75% సబ్సిడీతో ఈరోజు యాదవుల కోసం బడ్జెట్లో కేటాయించినందుకు ఆ ప్రభుత్వానికి మన ఎమ్మెల్యేలకు మన మినిస్టర్లకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాగే మా యాదవుల కోసం ఎవరు పనిచేసినా వాళ్లకు పాలాభిషేకం కూడా చేయడానికి మేము కార్యక్రమం చేసినాము. ఇక నుండి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మన మేడారం గ్రామంలో ఒక సొసైటీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది, ఒక గ్రామ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే 18 మండలాల్లో మన జిల్లాలో ఉన్నటువంటి యాదవులను మండల కమిటీలు కూడా దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే మన మంచిర్యాలలో యాదవ శంకారావం మొదలు పెట్టుతున్నాము. దానికి మన మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వస్తారు, మన చైర్మన్ కన్నవీన రాజన్ వస్తాడు, మన అరిగెల నాగేశ్వరరావు వస్తాడు, జలశంకరయ్య గారు వస్తాడు. మన మంత్రి శ్రీనివాసయ్య గారి ఆధ్వర్యంలో ఈ శంకరావం పెద్ద మొత్తంలో జరుగుతుంది కనుక యాదవులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఆ మీటింగ్ను విజయవంతం చేయాలని కోరుచున్నాము. మనకు ఈ సొసైటీలు అన్ని గ్రామాల్లో, కొన్ని గ్రామాలు లేవు కనుక సొసైటీలో అది అధిక మొత్తంలో చేర్చుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే 75% సబ్సిడీతో గొర్రెలను పొంది దాదాపు 84 లక్షల గొర్రెలను మన ముఖ్యమంత్రి గారు వచ్చే నెల నుండి మన ముందుకు దాదాపు 300 లారీలతో తెప్పించి మన ముందుకు తెచ్చి సబ్సిడీ మీద ఇవ్వడానికి వచ్చే నెల నుండి కార్యక్రమం మొదలవుతున్నది. కనుక మీరు వచ్చే నెల 10వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ సొసైటీ ఏర్పాటు చేసుకోకపోతే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ రాదు కనుక మీరు అందరూ తర్వాత బాధపడతారు. కనుక ఇది సభాముఖంగా మీకు ఎందుకు చెప్తున్నామంటే సబ్సిడీ రాదు, తర్వాత మీకు రాకపోతే 75% రాకపోతే మనం తీసుకున్నది కూడా వేస్ట్. ప్రభుత్వం నుండి మనకి ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చినందుకు మనం దాన్ని వినియోగించుకోవాలి. అలాగే మన విత్తనాలు కూడా గొర్రెల కాపరికి, గొర్రెలకు, మేకలకు దాన విత్తనాలు కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు మన గొర్రెల మందకాడికి 108 లాగా సర్వీసును ఎట్లా మన ప్రజల కోసం ఏర్పాటు చేసిండో మనకు కూడా గొర్రెల గురించి మందకాడికి ఆ సర్వీసును ఒక డాక్టర్ను, కంపౌండర్ను, అందులో మందులను కూడా ఉచితంగా ఏర్పాటు చేసి వ్యాన్ను కూడా మన కోసము ప్రవేశపెట్టాడు. ఆయనకు ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన యాదవుల చదువులో బాగా చాలా వెనుకబడి ఉన్నాం కనుక దాదాపు 119 స్కూళ్ళు మన బీసీ కులం కోసం ప్రవేశపెట్టింది ఈ సంవత్సరం. మన యాదవులు అధిక సంఖ్యలో ఆ స్కూళ్ళల్లో పిల్లలను ఏర్పాటు చేసి చదువులో కూడా మనం ముందుండాలని మీ అందరినీ సభాముఖంగా కోరుచున్నాము. ఇక నుండి ప్రతి గ్రామంలో